హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్స్ అనగానే చాలా మందికి ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ అలాగే హెచ్డిఎఫ్సి ఈ బ్యాంక్స్ అయితే గుర్తుకొస్తుంటాయి కదా. సో ఈ వీడియోలో మనం ఈ బ్యాంక్స్ గురించి కాకుండా కొటాక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అది కూడా కొటాక్ లో మనకి ది బెస్ట్ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ 5 క్రెడిట్ కార్డ్స్ ఒక క్రెడిట్ కార్డ్ నా వద్ద ఉంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5 క్రెడిట్ కార్డ్స్ ఏవో మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఆ 5 క్రెడిట్ కార్డ్స్ ఏవి తీసుకోవాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైనా కొటాక్ లో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకైతే డామ్ షూర్ గా అయితే యూస్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో నేను 5 క్రెడిట్ కార్డ్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొటాక్ బ్యాంక్ సంబంధించిన టాప్ 5 క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం అనేసి. సో అందులో ఫస్ట్ వచ్చి కొటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర కొటాక్ లీగ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రెసెంట్ దీని లిమిట్ అయితే నాకు 50,000 అయితే ఇవ్వడం జరిగింది. సో నేను దీన్ని 1 ఇయర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డు బాగా అయితే యూజ్ అవుతుంది. ఇది ఆన్లైన్ పర్పస్ కి, ఆఫ్లైన్ పర్పస్ కి యూజ్ అవుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్ లో 10% ఆఫర్స్ ఎప్పటికప్పుడు రన్ అవుతుంటాయి కదా. సో దానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డు కొందరికి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది, కొందరికి చార్జబుల్ గా అయితే వస్తుంది అనమాట. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చిన వాళ్ళకి కొందరికి అయితే లైఫ్ టైం ఫ్రీ అయితే రావడం జరుగుతుంది. లైఫ్ టైం ఫ్రీ రాని వాళ్ళకి చార్జబుల్ ఎంత ఉంటుందంటే 499 రూపీస్ జిఎస్టీ జాయినింగ్ ఫీ అయితే ఉంటుంది. రినివల్ ఫీ కూడా 499 రూపీస్ జిఎస్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఈ రినివల్ ఫీని వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు ఇయర్ లో 50,000 కనుక స్పెండ్ చేశారంటే ఈ రినివల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డు గురించి ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనం జాయినింగ్ ఫీ 499 ప్లస్ జిఎస్టీ అయితే పే చేస్తాం కదా ఫ్రెండ్స్. పే చేసినటువంటి 30 డేస్ లో అంటే కార్డ్ మనకి యాక్టివేట్ అయిన తర్వాత 30 డేస్ లో మనకి 500 రివార్డ్ పాయింట్స్ వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 30 డేస్ లో 500 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.10 పైసా అయితే సమానం. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అది స్పెండ్ బేస్ పైన అయితే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ మనం 150 రూపీస్ స్పెండ్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది యాన్యువల్ స్పెండ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా అంటే సంవత్సరంలో మీరు 2 lakhs వరకు స్పెండ్ చేశారు అనుకోండి, ఇక్కడ స్పెషల్ కేటగిరీలో కనుక మీరు 2 lakhs స్పెండ్ చేసినట్లయితే 8 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే అదర్ కేటగిరీస్ లో మీరు స్పెండ్ చేసినట్టే 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ అంటే ఎవరంటే ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటారు కదా వారు, అలాగే టూర్ ఆపరేటర్స్, ఎయిర్ మైల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, వీటన్నిటిని కలిపి స్పెషల్ కేటగిరీస్ అంటారు. ఇంక ఇవి కాకుండా అదర్స్ అన్నిటిని నార్మల్ గా అదర్ కేటగిరీ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 lakhs స్పెండ్ చేసినప్పుడు ఇలా ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 2 lakhs అబ్బో కనుక స్పెండ్ చేశారనుకోండి, స్పెషల్ కేటగిరీలో కూడా 8 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే అదర్ కేటగిరీస్ లో కూడా మీకు 8 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో 2 lakhs వరకు స్పెండ్ చేసినప్పుడు స్పెషల్ కేటగిరీస్ లో 8, అదర్ కేటగిరీస్ లో 4 ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 2 lakhs అబోవ్ స్పెండ్ చేసినట్లయితే స్పెషల్ ప్లస్ అదర్ కేటగిరీస్ రెండు దానిలోనే మనకి 8 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్న మనకి అప్ టు 8 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 6 మంత్స్ లో కనుక 1,25,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 2 ఆఫర్స్ అయితే వస్తాయి. అవి ఏంటంటే 4 పీవీఆర్ సినిమా టికెట్స్ అనేవి ఫ్రీగా పొందవచ్చు, లేదంటే 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు ఫ్రీగా పొందవచ్చు అనమాట. సో పీవీఆర్ టికెట్స్ కానీ 1000 రివార్డ్ పాయింట్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని యొక్క వ్యాలిడిటీ అనేది 3 months వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 3 months లోపల అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది 6 months లో 1,25,000 స్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనకి అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్, ఈ క్రెడిట్ కార్డ్ మనకి రైల్వే సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా ట్రైన్ లో ట్రావెల్ ఎక్కువగా చేసేవారైతే ఈ క్రెడిట్ కార్డ్ మీకు బెస్ట్ గా యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి యాన్యువల్లీ 500 రూపీస్ వరకు మనకి రైల్వే సర్చార్జ్ వేవర్ అనేది పొందుతారనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ ఉంటే రైల్వే సర్చార్జ్ కూడా మీకు ఈజీగా వస్తుంది. ఇంకా అలాగే ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వల్ల మీరు యాన్యువల్లీ ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే 3,500 వరకు అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో మనకి లేట్ పేమెంట్ ఫీస్ ఉన్నాయంటే లేట్ పేమెంట్ ఫీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు లేట్ పేమెంట్ చార్జెస్ ఎన్ని ఉన్నాయో. సో ఇది ఈ కొటాక్ లీగ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మీరు ఎవరైనా సరే మీరు ఆఫ్లైన్ లో గానీ, ఆన్లైన్ లో గానీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ మీకు సూపర్ గా అయితే యూజ్ అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ లో 10% ఆఫర్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి కదా. సో దానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి సూపర్ గా అయితే యూజ్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఈ క్రెడిట్ కార్డ్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెకండ్‌ది ఇండియన్ ఆయిల్ కొటాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇదొక ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ అలాగే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. కొటాక్ వాళ్ళు ఇండియన్ ఆయిల్‌తో టైప్ చేసుకునేసి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క చార్జెస్ కూడా మనకి 400 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది జాయినింగ్ ఫీ. ఇంక యాన్యువల్ ఫీ కూడా ₹499 జీఎస్టీ అయితే ఉంటాయి. మీరు 1 ఇయర్‌లో 50,000 గనుక స్పెండ్ చేశారంటే రెన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్యూయల్ పర్పస్ కోసమే వీళ్ళు ఎక్స్‌ప్రెస్‌లీ డిజైన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ మనకి వెల్కమ్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా! క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత 30 డేస్‌లో మీరు 500 గనుక స్పెండ్ చేశారనుకోండి మీకి 1000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కార్డ్ వచ్చిన 30 డేస్‌లో ఒక 500 స్పెండ్ చేశారంటే 1000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది టోటల్ మనకి 5% అయితే రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేసింది. అది ఫ్యూయల్ పైన. ఇందులో మనకి 4% అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ కలుపుకుంటాం కాబట్టి టోటల్ అయితే 5% అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ కనుక పర్చేస్ చేసినారంటే అక్కడ మీరు ₹150 స్పెండ్ చేశారనుకోండి 24 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని క్యాపింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. అది ఏంటంటే మంత్లీ 1200 రివార్డ్ పాయింట్స్ అయితే క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ 4% ని ఈ 24 రివార్డ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇంకా మీ రిమైనింగ్ 1% ని ఫ్యూయల్ సర్చార్జ్ వేరుగా ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ దీన్ని కనుక మీరు గ్రాసరీస్ డైనింగ్ లో కనుక యూజ్ చేస్తారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ₹150 కి 12 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2% అయితే మనకి రిటర్న్ వస్తుంది అనమాట. దీనికి క్యాపింగ్ పర్ మంత్ 800 రివార్డ్ పాయింట్స్ అయితే క్యాపింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా అదర్ స్పెండ్స్ లైక్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే మీకు అక్కడ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 0.5% అయితే రిటర్న్ గా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకి ఇది రూపే వేరియంట్ లో వస్తుందని చెప్పారు కదా ఫ్రెండ్స్. రూపే వేరియంట్ లో వచ్చినప్పుడు యూపీఐ కనుక లింక్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాటిలో లింక్ చేసుకునేసి మీరు స్కాన్ అండ్ పే చేసిన ఇది ఏమైనా పేమెంట్స్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి ₹150 కి 3 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా చెప్పినట్లు ఈ క్రెడిట్ కార్డ్ 1% ఫ్యూయల్ వేవర్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 1% ఫ్యూయల్ వేవర్ మీకు రావాలంటే ఇందులో మినిమం స్పెండ్ అనేది మీరు 100 నుంచి 5000 మధ్యలో అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 1% ఫ్యూయల్ వేవర్ అయితే వస్తుంది. సో ఇంతకు ముందే మనకి ఫ్యూయల్ కి వీళ్ళు ₹150 స్పెండ్ చేసినందుకు 24 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతో పాటు 1% ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. బైక్స్, కార్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాగే ఎక్కువగా బైక్ లో గానీ, కార్ లో గానీ ఎక్కువ ట్రావెల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అయితే సూపర్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది కొటాక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థర్డ్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే పీవీఆర్ ఐనాక్స్ కొటాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో దీని పేరులోనే ఉంది పీవీఆర్ ఐనాక్స్ అని. అంటే దీని అర్థం ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారికి క్రెడిట్ కార్డ్ సూపర్ గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు చూసినా కూడా వీకెండ్స్ వచ్చాయంటే ఏ సినిమాకి వెళ్దాం, ఏ సినిమా రిలీజ్ అయిందనే కాన్సెప్ట్ లోనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కి అయితే ఇది సూపర్ గా అయితే యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని చెప్తున్నారు కదా, అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే కాదు ఆన్లైన్, ఆఫ్లైన్ పర్చేస్ లో కూడా ఇది సూపర్ గా యూజ్ అవుతుంది. మనకి ఎప్పటికప్పుడు 10% ఆఫర్ ఫ్లిప్కార్ట్ లో రన్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్, దానికి కూడా ఈ కార్డ్ అయితే ఎలిజిబుల్ అనేది అవుతుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్, చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంతకుముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు కొటాక్ తో అయితే టైప్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని చార్జెస్ మాట్లాడుకున్నట్లయితే దీని ఒక జాయినింగ్ ఫీ నిల్ అనమాట. అంటే వచ్చేటప్పుడు లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. కాకపోతే యాన్యువల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ₹419 ప్లస్ జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ టైం ఫ్రీగా మనం పొందవచ్చు. కానీ యాన్యువల్ ఇయర్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఒక్క నెలలో 10,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి ఒక పీవీఆర్ ఐనాక్స్ సంబంధించి ఒక మూవీ టికెట్ అనేది ఫ్రీగా అయితే పొందవచ్చు. అదే మీరు 20,000 నుంచి 30,000 మధ్య స్పెండ్ చేసినట్లయితే 2 మూవీ టికెట్స్ అయితే ఫ్రీగా వస్తాయి. ఇంకా 30 నుంచి 40,000 అయితే 3 టికెట్స్ అనేవి మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ఇంకా 40,000 ప్లస్ ఏమైనా పెట్టినట్లయితే 4 వస్తాయి అనమాట. సో ఇలా మీరు స్పెండింగ్ బేస్ నెల నెల స్పెండ్స్ పెంచుకుంటూ పోయారంటే మీకు వచ్చే మూవీ టికెట్స్ కూడా ఫ్రీగా కౌంట్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చే మూవీ టికెట్ వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే ₹300 వర్త్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చే టికెట్స్ ని ఎం కూపన్స్ అని పిలుస్తారు అనమాట. సో ఈ ఎం కూపన్స్ మీ వద్ద 5 ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్, 5 into 300 అంటే 1500 అనేది మీరు మూవీస్ లోనే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ మూవీకి సంబంధించి ఒక్క నెలలో మీరు స్పెండ్ చేసుకునే అమౌంట్ బట్టి ఇక్కడ మీరు ₹1500 వరకు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పీవీఆర్ ఐనాక్స్ సంబంధించిన మూవీ టికెట్స్ అయితే వచ్చాయి కదా, వాటిని ఎక్కడ రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందంటే కొటాక్ మొబైల్ యాప్ లో వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి. లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ లో వెళ్ళైనా రిడీమ్ చేసుకోవచ్చు. సో వీటిని రిడీమ్ చేసుకోవడానికి టైం అనేది 2 మంత్స్ ఉంటుంది. సో రిడీమ్ చేసుకున్న తర్వాత వాటిని యూజ్ చేసుకోవడానికి 60 డేస్ అయితే వీళ్ళు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇందులో మనకి స్పెషల్ ఆఫర్స్ ఏవి లేవంటే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు డైనింగ్ కానీ బెవరేజెస్ కానీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే అక్కడ 20% ఆఫర్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇంకా దీనికి సర్టెన్ క్యాపింగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు మనకి. ఇవి ఎప్పుడు గూడా ఎప్పటికప్పుడు ఈ 20% ఆఫర్ అనేది పొందుతూ ఉండవచ్చనమాట. సో, ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు ఈ 20%కి. ఇక నెక్స్ట్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మూవీ టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారనుకోండి, మీకి ఇన్‌స్టాంట్‌గా 5% ఆఫర్ అయితే వస్తుంది. సో, ఇంతకు ముందే చెప్పా ఇది ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌కయితే సూపర్‌గా యూజ్ అవుతుందని. సో, ఇక్కడ స్పెండ్ చేసిన మూవీ టికెట్స్ ఫ్రీగా వస్తాయి. అలాగే మీరు డైరెక్ట్‌గా మూవీ టికెట్స్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నా కూడా 5% ఆఫర్ అనేది ఇన్‌స్టాంట్‌గా మీకు లభించడం జరుగుతుంది. ఇంక ఈ క్రెడిట్ కార్డ్‌లో మీరు పీవీఎక్స్, ఐనాక్స్ సంబంధించిన లాంగ్ యాక్సెస్ కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు లాంగ్ యాక్సెస్‌ని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అది కూడా పీవీఆర్, ఐనాక్స్ థియేటర్‌కి సంబంధించిన లాంగ్ యాక్సెస్ అన్నమాట. సో, అక్కడ మీకు కావాల్సిన రూమ్స్ గానీ, లేకపోతే సీట్స్ గానీ, మీకు కావాల్సినట్లు లాంగ్ యాక్సెస్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ పీవీఆర్, ఐనాక్స్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి. సో, మీలో ఎవరైనా మూవీస్ ఎక్కువగా చూసేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి సూపర్‌గా యూజ్ అవుతుంది. సో, మూవీస్ లవర్స్‌కనే కాదు డైనింగ్‌కి అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యూజ్ చేసే వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుంది. సో, కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ చూసినట్లయితే కోటాక్ 811 డీమ్డ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది రీసెంట్ టైమ్స్‌లో అయితే మనకి లాంచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ కోటాక్ 811 డీమ్డ్ డిఫరెంట్ అనేది ఒక ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. సో, ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి సెక్యూర్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, మనం ఈ క్రెడిట్ కార్డ్ పొందాలంటే మినిమమ్ ఒక 10,000 అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ మీరు పొందాలనుకుంటే సర్టెన్ అమౌంట్‌ని ఎఫ్‌డిగా చేసుకొని క్రెడిట్ కార్డ్‌ని అయితే పొందవచ్చు. ఇంకా లిమిట్ అనేది మీరు ఎంతైతే ఎఫ్‌డి చేసుకుంటారో దాంట్లో 90% లిమిట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 ఈ ఎఫ్‌డి చేసుకున్నారనుకోండి 9,000 లిమిట్‌తో మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో, 9,000 లిమిట్‌తో మీరు క్రెడిట్ కార్డ్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ లేదనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్‌ని తీసుకొని దీన్ని యూజ్ చేసుకొని టైమ్‌లీ పేమెంట్ చేసుకొని మీ యొక్క స్కోర్‌ని గనుక ఇంప్రూవ్ చేసుకున్నారంటే సడెన్ ఇంకా మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్‌ని అయితే పొందవచ్చనమాట. సో, ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్. అలాగే ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్స్‌లో ఇది కూడా ఒక సూపర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్‌ని మీరు ఆన్‌లైన్‌లో గనుక యూజ్ చేశారనుకోండి లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిలో ఇలాంటి ఈ కామర్స్‌లో గనుక మీరు యూజ్ చేశారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్‌కి 4 రివార్డ్ పాయింట్స్ అనేవి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారనుకోండి అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 1 రివార్డ్ పాయింట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆన్‌లైన్ పర్పస్‌కొస్తే మీ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి క్యాష్ విత్ డ్రాకి సంబంధించిన బెనిఫిట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుందనమాట. అదేంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని గనుక యూజ్ చేసుకొని ఏటీఎంలో విత్‌డ్రా చేసుకున్నారనుకోండి అక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట. సో, ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క లిమిట్ అనేది క్రెడిట్ కార్డ్ లిమిట్ 10,000 అనుకోండి. అక్కడ 9,000 వరకు మీరైతే డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్నందుకు గాను మీరు ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను చార్జెస్ పడతాయి. అవి ఎంత చార్జెస్ పడతాయంటే ప్రతి ట్రాన్సాక్షన్‌కి 100 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. సో, ఇంతకుముందు మీరు వడ్డీ లేకుండా అని చెప్పారు కదా! అది ఇప్పుడు మళ్ళీ 100 రూపీస్‌కి చార్జెస్ ఎట్లా పడతాయంటే మీరు ఏటీఎం విత్‌డ్రా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అంటే బిల్ అనేది అక్కడ ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నాం కాబట్టి అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో నుంచి ఏటీఎంలో డ్రా చేసుకున్నాం కాబట్టి అక్కడ మీరు బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, 48 డేస్ లోపల ఈ బిల్ పేమెంట్ అనేది మీరు కంప్లీట్ చేశారనుకోండి అక్కడ నో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో, అదే మీరు 48 డేస్ తర్వాత కూడా మీరు ఎటువంటి బిల్ పేమెంట్స్ చేయకోకుండా ఉన్నారనుకోండి అక్కడ ప్రతి ట్రాన్సాక్షన్‌కి మినిమమ్ 100 రూపీస్ నుంచి అయితే చార్జెస్ అనేవి అప్లికేబుల్ అయితే అయితాయి. సో, ఏటీఎం విత్‌డ్రా అనేది నాకు తెలిసినంత వరకు చేసుకోకపోవడమే మంచిది. ఇక్కడ వడ్డీ లేదు కదా అనేసి ట్రాన్సాక్షన్ చేసుకున్న బిల్ పేమెంట్స్ మీరు బై మిస్టేక్ 48 డేస్ లోపల 1 డే ఎక్కువైనా కూడా ఇక్కడ చార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎవరు కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు ఏ క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉన్నా కూడా ఏటీఎం విత్‌డ్రా అయితే చేయకండి. ఇది నా యొక్క చిన్న సజెషన్‌గా చెప్తున్నా. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద హెచ్‌డిఎఫ్‌సిలో కూడా ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. కోటాక్‌లో ఈ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. కోటాక్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లో ఒక 10,000 అనేది బిల్ పేమెంట్ డ్యూ అని ఉందనుకోండి. సో, అందులో బిల్ చెల్లించడానికి మీ వద్ద అమౌంట్ లేదనుకోండి. ఈ కోటాక్ ఈ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! ఈ క్రెడిట్ కార్డ్ నుంచి ఆ క్రెడిట్ కార్డ్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ బిల్‌ని అయితే పే చేసుకోవచ్చు. సో, దీన్నే మనం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటారు. ఇలా చేసుకున్నందుకు గాని 10,000 చేసుకుంటే మనకి 349 రూపీస్ చార్జెస్ అనేవి పడతాయి. సో, ఈ 10,000 రూపీస్ హెచ్‌డిఎఫ్‌సిలో మనకి పే అయిపోతుంది. కానీ ఈ 10,000 ఇప్పుడు మనం ఇందులోంచి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం కాబట్టి మనం బిల్ అనేది కోటాక్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్‌లో బిల్ జనరేట్ అయినప్పుడు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది మాక్సిమం ఏ క్రెడిట్ కార్డ్‌లో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ క్రెడిట్ కార్డ్‌లో ఇది ఒక స్పెషల్ ఫీచర్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీరు పొందాలనుకుంటుంటే మినిమమ్ ఇక్కడ స్పెండ్స్ అనేది ఫ్యూయల్ పైన 400 నుంచి 5,000 మధ్యలో అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే ఈ ఫ్యూయల్ వేవర్ అనేది మనకి లభిస్తుంది. మీరు ఇయర్‌లో 3,500 వరకు అయితే ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఇది కోటాక్ 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ గురించి. సో, ఇది ఒక ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ లేదు నా వద్ద అనుకున్న వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, 10,000 ఎఫ్‌డి చేసుకొని 9,000 లిమిట్ అయితే మీరు పొందవచ్చు. సో, ఇక్కడ ఎగ్జాక్ట్ 10,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే స్పెండ్ చేసుకోవచ్చు.
మీరు 50,000 స్పెండ్ చేసుకుంటే అందులో 90% లిమిట్‌తో కూడా క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్‌లో ఇదొక బెస్ట్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీరు అప్లై చేసుకోవాలంటే ఈ క్రెడిట్ కార్డ్ లింక్‌ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ కొటాక్ బ్యాంక్ సంబంధించిన ఫిఫ్త్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొటాక్ క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఇది రీసెంట్ టైమ్స్‌లో అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ క్రెడిట్ కార్డ్ పేరులోనే ఉంది క్యాష్ అని. సో, క్యాష్ బ్యాక్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే మనకి రన్ అవుతుంది. సో, ఎవరైతే తొందరగా దీనికి అప్లై చేసుకుంటారో ఈ మంత్ ఎండింగ్ లోపల నాకు తెలిసినంత వరకు వాళ్ళకి లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. సో, ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. ఆఫర్ యొక్క టైం అయిపోయిందనుకో మీకు ఒక చార్జెస్ అనేది జాయినింగ్ ఫీ ₹750 ఉంటుంది. అలాగే రినివల్ ఫీ కూడా ₹750 ఉంటది. సో, రినివల్ ఫీని మీరు వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇయర్‌లో మీరు 2,00,000 కనుక స్పెండ్ చేసినట్లయితే రినివల్ ఫీ 750 ప్లస్ ఉంది కదా! అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో, లిమిటెడ్ పీరియడ్‌లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళైతే లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే పొందవచ్చనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్‌కి బాగా యూజ్ అవుతుంది. ఆన్‌లైన్ పర్పస్‌కి కూడా సూపర్‌గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఆన్‌లైన్‌లో గ్రాసరీస్ పర్చేజ్ చేయడానికి, డైనింగ్‌కి అని, ఎంటర్‌టైన్‌మెంట్ గాని యూజ్ చేశారంటే 5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే ఆఫ్‌లైన్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని గ్రాసరీస్ పర్చేజ్ చేసుకోవడానికి యూజ్ చేసినట్లయితే 0.5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 క్యాష్ బ్యాక్ పాయింట్ ఈక్వల్ టు ₹1 సమానం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్‌కి ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుందంటే 1 ఇయర్ వరకు అయితే మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది కాకుండా మనకి ఫ్యూయల్ పైన కూడా ఈ క్రెడిట్ కార్డ్ మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనకి 3% క్యాష్ బ్యాక్ అయితే ఫ్యూయల్ పైన పర్చేజ్ చేసింది. ఫ్యూయల్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూయల్ పైన ఇప్పటివరకు ఏ క్రెడిట్ కార్డ్ కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ క్రెడిట్ కార్డ్ మాత్రం మనకి 3% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఈ 3% క్యాష్ బ్యాక్‌తో పాటు మనకి ఈ క్రెడిట్ కార్డ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీరు పొందాలనుకుంటే మినిమమ్ స్పెండ్స్ అనేది ఫ్యూయల్ పైన 400 నుంచి 5,000 మధ్యలో అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు యాన్యువల్లీ ఎంత వరకు సేవ్ చేసుకోవచ్చండి ఈ ఫ్యూయల్ వేవర్‌లో ₹3,500 క్యాష్ బ్యాక్‌ని అయితే మీరు పొందవచ్చనమాట. సో, ఇక్కడ మనకి 3% ఫ్యూయల్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి వస్తుందనమాట. ఫ్యూయల్‌లో పోల్చుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్‌గా మీకైతే యూజ్ అవుతుంది. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్నిటికి మీరు క్యాపింగ్ ఏం పెట్టలేదంటే పర్ మంత్‌కి 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది 5% క్యాష్ బ్యాక్‌కి, 0.5% క్యాష్ బ్యాక్‌కి, అలాగే 3% క్యాష్ బ్యాక్‌కి అన్నిటికి కలిపి మంత్‌కి 500 అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. క్యాపింగ్ 500 పర్ మంత్. ఇంకా ఫ్యూయల్ ట్రాన్సాక్షన్‌కి, రెంట్ పేమెంట్స్‌కి, యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి, అలాగే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్‌కి, జ్యువెల్లరీకి, ఈఎంఐస్‌కి ఇందులో క్యాష్ బ్యాక్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇందులో మీకు ఈఎంఐస్‌కి క్యాష్ బ్యాక్ రాదని చెప్పా కదా! మీకు క్యాష్ బ్యాక్ ఈఎంఐస్‌కి కూడా రావాలంటే హెచ్‌డీఎఫ్‌సీలో ఒక క్రెడిట్ కార్డ్ ఉంది ఫ్రెండ్స్. హెచ్‌డీఎఫ్‌సీ బిజీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. అందులో ఈఎంఐస్‌కి కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. కావాలనుకున్నవారు ఆ క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఈఎంఐస్ క్యాష్ బ్యాక్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఆ కార్డ్ యూజ్ అవుతుందన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ కోటక్ క్యాష్ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి. మీరు ఇది ఆన్‌లైన్ పర్పస్‌కి, ఆఫ్‌లైన్ పర్పస్‌కి అలాగే ఫ్యూయల్‌కి కూడా సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. ఈ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట ఈ కోటక్ బ్యాంక్ సంబంధించిన ది బెస్ట్ 5 క్రెడిట్ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్. సో, ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌తో పాటు ఇంకా బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకునే ముందర మీ యొక్క సిబిల్ స్కోర్‌ని 700+ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇది ఒక నా సజెషన్ అనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.